హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్ వెజ్ కీమా బిర్యానీ అండి. ఇది వెజ్లోనే కీమా బిర్యానీ అంటారు. చాలా ప్రోటీన్ ఉన్నది, చాలా మంచిది. ఓకే, లేట్ చేయకుండా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తున్నాను. ఆనియన్ వచ్చేసి 3 తీసుకున్నాను నేను ఇక్కడ. చిన్నగా అక్కర్లేదు, ఇలా బార్గా కట్ చేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి, టమాటో ఇలా చిన్నగా కట్ చేసుకోండి. కొత్తిమీర, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవ్వండి సోయా గ్రాన్యూల్స్. మనం సోయా చంక్స్ తింటాం కదండి, అలాగే ఇది గ్రాన్యూల్స్. చూడడానికి అచ్చం కీమాలానే ఉంటుంది. ఇది వచ్చి గరం మసాలా, కరివేపాకు, ఇది మనం లాస్ట్ వీడియోలో చేసుకున్న బిర్యానీ మసాలా, పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్. దీనికి బిర్యానీ మసాలా మొత్తం అండి, డ్రై మసాలా. సోంఫ్ 2 స్పూన్స్ తీసుకున్న, జీలకర్ర 1 స్పూన్ తీసుకున్న, నట్మక్ కొద్దిగా, జాపత్రి, దాల్చిని 2 తీసుకున్నాను, ఇలా చిన్నగా కట్ చేసుకొని. ఇలాచి ఇలా దంచుకోండి, చాలా మంచి ఫ్లేవర్ పడుతుంది. స్టార్ అనాస్, జీడిపప్పు, లవంగాలు వచ్చి 6 తీసుకున్నాను. ఇది మరాఠీ మొగ్గండి, బిర్యానీ లీఫ్ 2 ఈ మసాలా మొత్తం కర్రీలోకి, అంటే మనం గ్రాన్యూల్స్ని చేసుకుంటాం కదా, కర్రీలోకి అలాగే వాటర్లోకి. ఇది మొత్తం 220 గ్రామ్స్ ఉందండి. మనం ఇందులో హాఫ్ క్వాంటిటీ తీసుకుంటున్నాం, అంటే 100 గ్రామ్స్ తీసుకుంటున్నాం. ఇవన్నీ ఇలా హాట్ వాటర్లో వేసేసుకుని 5 మినిట్స్ నుంచి మొత్తం వాటర్ తీసేసి చేసుకోవాలండి. ఇలా 5 మినిట్స్ ఉంచేయండి. 5 మినిట్స్ తర్వాత ఈ వాటర్ అంతా పిండేసుకుని తీసుకోవాలి. టిక్కి చేసుకున్నామండి. ఒక పాన్ ఇలా తీసుకోండి, తీసుకుని అందులో ఆయిల్ 2 స్పూన్స్ అండ్ గీ 2 స్పూన్స్ తీసుకోండి. ఈ డ్రై మసాలా మొత్తం హాఫ్ ఇందులో వేసుకోండి. కొంచెం వాటర్ కోసం ఉంచుకోండి, రైస్ కోసం. ఈ సోమ్ చాలా ఫ్లేవర్ని ఇస్తుంది, అలాగే డైజెషన్కి కూడా మంచిదండి, కంపల్సరీ తీసుకోండి. ఇది జీలకర్ర, ఇది నేను ఇందులో వేసేసుకోవచ్చు. ఫస్ట్ ఆనియన్ వేసేసుకోండి. మనం ఏం ఫ్రైడ్ ఆనియన్ చేసుకోవట్లేదు కాబట్టి దీన్నే మంచిగా బ్రౌన్ ఆనియన్స్ అయ్యేలాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించాలి. ఆనియన్ నేను ఇక్కడ 3 తీసుకున్నానండి. దీనివల్ల గ్రేవీ మంచిగా వస్తుంది. మనం ఏమి దీనికి ఇంకా సపరేట్ కర్రీ చేసుకోకర్లేదు, రైతాతో సరిపోతుంది. మనం వెజ్లో ఎక్కువ పనసపొట్టు ప్లస్ వెజిటేబుల్ బిర్యానీ, పన్నీర్ ఇలాంటివన్నీ తింటాం కదండి. ట్రస్ట్ మీ, ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నిటికన్నా కూడా. ఇప్పుడు ఇందులోకి టమాటోస్ తీసేసుకుందాం. ఇవి 2 మీడియం సైజ్ టమాటోస్ అండి. అలాగే పుదీనా, ఇదిగోండి నానబెట్టుకున్నది మొత్తం వాటర్ తీసేసాను. సోయా గ్రాన్యూల్స్, ఇది కీమా కాదండి, సోయా గ్రాన్యూల్సే. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది, ఇదంతా తగ్గిపోద్దండి గ్రేవీ. ఈ స్టేజ్లోనే పసుపు, సాల్ట్, కారం వేసుకుందాం. ఇందులో సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా, కారం నేను ఇక్కడ 2 స్పూన్స్ తీసుకున్నాను, పసుపు, మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయండి, అవి వేసేస్తున్నాను. యాక్చువల్గా మీరు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. సన్నగా క్యారెట్, బీన్స్, కార్న్ ఇవన్నీ కట్ చేసుకుని ఏ వెజిటేబుల్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నా దగ్గర ఉన్నాయి వేసుకుంటున్నాను, మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, అవి అయితే వేసుకుంటున్నాను.
ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకోండి. ఈలోపు మనం బాస్మతి రైస్ నానబెట్టేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత అండి జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను 1 స్పూను. తర్వాత మసాలాస్ కూడా వేసుకుందాం. ఇది కూడా నేను చేసుకున్నదే అండి, గరం మసాలా. ఇది 2 స్పూన్స్ తీసుకున్నాను. అండ్ బిర్యానీ మసాలా ఇది కూడా 2 స్పూన్స్ తీసుకున్నా, చిన్ని స్పూన్స్ అండి. నన్ను ఒకళ్ళు లాస్ట్ వీడియోలో అడిగారు క్లియర్గా ఎంతెంత క్వాంటిటీస్ అని కూడా చెప్పమన్నారండి. సో అంతా క్లియర్గా చెప్తున్నాను, చూడండి. మంచిగా ఫ్రై అయిపోయిందండి 10 మినిట్స్ వరకు. ఇందులో 1 ఫుల్ గ్లాస్ అయితే వాటర్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ తీసుకున్నానండి, సరిపోలేదు. ఇలాంటి బిర్యానీ అలాంటివన్నీ ఉన్నప్పుడు మా కిడ్స్ లంచ్ డిన్నర్ మొత్తం ఇదే తింటారండి. అండ్ ఒక్కొక్కసారి నేను ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తాను. ఇది మొత్తం మాకు మాత్రమే కాదు. ఇదిగోండి బాస్మతి రైస్ అండి, నేను క్లీన్ చేసుకుని ఆల్రెడీ వాటర్లో నానబెట్టుకున్నాను. ఈ కప్తో 3 కప్స్ తీసుకున్నాను ఫుల్గా. ఇదిగోండి, ఇది హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. వాటర్ తీసుకున్నానండి. మనం 3 కప్స్ రైస్ వేసాం కదా, ఎక్కువ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు 3 కప్స్కి 6 కప్స్ వాటర్ అలా తీసుకున్నాం అనుకోండి, జిగురు వచ్చేస్తుంది. రైస్ పొడి పొడిగా రావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోవాలి. సో దీంట్లో డ్రై మసాలా అంతా ఇందాక మిగిలింది ఉంది కదా, అదంతా వేసేసుకుందాం. మనం ఇక్కడ దమ్ బిర్యానీ లాగా చేసుకుంటున్నాం, అంతా లేయర్స్గా, పులావ్లా కాదు. జింజర్ గార్లిక్ పేస్ట్ మళ్ళీ 1 స్పూన్ వేసుకోవాలి. ఇందులో రైస్ మంచిగా రావడానికి ఆయిల్ వేసుకోవాలి, జిగురు లేదు. సాల్ట్ తెలుసు కదండి, రైస్ మొత్తం పట్టాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి నార్మల్గా కన్నా. బిర్యానీ మసాలా ఎవరి స్పైస్ని బట్టి వాళ్ళండి. ఈ మసాలా కొంచెం స్పైస్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చిన్ని స్పూన్స్ 2 తీసుకుంటున్నాను, 2 వేసుకుంటున్నాను. కొద్దిగా పుదీనా కూడా తీసుకున్నాం. ఇంకా కొంచెం ఉంచుకోవాలండి పుదీనా, లేయర్స్లో వేస్తే ఇంకా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ అనేది. బిర్యానీ కరివేపాకు అనుకుంటారేమో అండి, బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు వేసాను, ఒకసారి మొత్తం ఇలా పెట్టుకోండి. ఇది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ వేసుకుందాం. ఎడిబుల్ రోజ్ వాటర్ ఉన్నా వేసుకోవచ్చండి. నేను బిర్యానీ మసాలా రోజ్ పెటల్స్ నాకు అవైలబుల్గా లేవు, అది కూడా వేసుకోవచ్చు మసాలా. చాలా లైట్గా వాటర్ ఉంది, ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసేయండి. ఎందుకంటే రైస్లో వేసినప్పుడు ఇది మళ్ళీ మారిపోయే అవకాశం ఉంటుంది. చాలు, గ్రేవీ రెడీ అయిపోయింది. వాటర్ అంతా మరిగిపోయినాయండి. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. ఇదిగోండి రైస్ 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మొత్తం దమ్ పెట్టుకుందాం. ఇదిగోండి పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఆయిల్ తీసుకుందామండి, ఎందుకంటే ఈ గ్రేవీ అనేది మాడకుండా. ఇదిగోండి గ్రేవీ వేసేసుకుందాం. ఇది కొంచెం అడుగు పట్టినా బాగానే ఉంటుందండి, రైస్ మాడకుండా. దాని మీద రైస్ స్ప్రెడ్ చేసుకుందాం. దాని మీద రైస్ స్ప్రెడ్ చేసుకుందాం. కొంచెం లైట్గా వాటర్ ఉంది కదండి, ఈ వాటర్తోనే ఆ మిగిలిన 20% కూడా కుక్ అయిపోద్ది గ్రేవీ అండ్ వాటర్తో. ఇలా రైస్ స్ప్రెడ్ చేసుకున్నారు, మళ్ళీ ఇంకో లేయర్ వేసుకున్నాం ఈ గ్రేవీ. ఇక్కడ పుదీనా కొత్తిమీర వేసుకోండి, కొత్తిమీర. దీని మీద ఇంకో లేయర్ రైస్ వేసుకోండి. దీని మీద లేయర్స్ వేసేసుకోండి, పుదీనా కొత్తిమీర.
అండ్ ఇక్కడ మసాలా గీ ఏదైనా కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే ఏం వేయట్లేదు. లిడ్ క్లోజ్ చేసేసుకుని 10 మినిట్స్ సిమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. వెజ్ వాళ్ళకైనా నాన్ వెజ్ తినే వాళ్ళకైనా ఎవరికైనా నచ్చుతుంది. ట్రస్ట్ మీ, ఒక్కసారి మాత్రం చేసుకుని చూడండి.